హలో కాస్మిక్ మైండ్స్, చూసారా ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్న డాట్ ని? ఇది మన ఎర్త్. వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ 3.7 బిలియన్ మైల్స్ దూరం నుండి క్యాప్చర్ చేసిన మన హోమ్ ఎర్త్ ఒక పేల్ బ్లూ డాట్ మాత్రమే. ఈ టైనీ పిక్సెల్ లోనే మన ప్రతి కథ జరిగాయి. మీరు ప్రేమించిన ప్రతి ఒక్కరు, విన్న ప్రతి కథ, కనిన ప్రతి కళ, గెలిచిన ప్రతి విజయం, పోరాడిన ప్రతి యుద్ధం అన్ని ఈ చిన్న గ్లోయింగ్ స్పెక్ మీద మాత్రమే అన్ఫోల్డ్ అయ్యి ఉన్నాయి. ఈ డాట్ లో క్రియేట్ అయిన ఆర్ట్స్, సైన్స్, మ్యూజిక్, ఎమోషన్స్, మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ అందరం ఈ డస్ట్ పార్టికల్ మీద జీవిస్తున్నాం. థింక్ అబౌట్ ఇట్. యూనివర్స్ ఎంత ఇన్ఫినిట్, అన్ఇమాజినబుల్ వాస్ట్నెస్ ఉన్నా మన ఎంటైర్ హిస్టరీ, మన ఎగ్జిస్టెన్స్ మొత్తం ఈ చిన్న డాట్ లోనే కన్ఫైన్డ్ అయి ఉంది. వాస్ట్ కాస్మోస్ లో సన్ రేస్ కి రిఫ్లెక్ట్ అయ్యే ఒక గ్రెయిన్ ఆఫ్ డస్ట్ లాగా కనిపిస్తుంది ఈ ఎర్త్. ఇన్కాన్సిక్వెన్షియల్ గా కనిపించినా కానీ మనకి అది మొత్తం యూనివర్స్ లాగా అనిపిస్తుంది. ఈ పేల్ బ్లూ డాట్ మనకి ఒక రిమైండర్, మన ఈగోస్, మన బోర్డర్స్, మన ఫైట్స్ అన్ని ఒక మీనింగ్లెస్ అని చూపిస్తుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మన అందరం ఒకే ఫ్యామిలీ, ఒకే ఫ్రాజిల్ ప్లానెట్ మీద సర్వైవ్ అవుతున్నాం. సో ప్రొటెక్ట్ ది ఎర్త్, బికాస్ మనకు వేరే ఎర్త్ లేదు. ఈ పేల్ బ్లూ డాటే మన హోమ్ ఎర్త్. మీరు ఈ పేల్ బ్లూ డాట్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? కమెంట్ లో చెప్పండి.